హాయ్ అండి, వెల్కమ్ టు కడప రెడ్డమ్మ ఛానల్. ఇది గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ వ్లాగ్ వచ్చేసి ఒక చిన్న బర్త్డే మినీ వ్లాగ్ అండి. సో మేమైతే హైదరాబాద్లో ఒక మంచి బర్త్డే ఈవెంట్కి అయితే అటెండ్ అయ్యాము. ఆ బర్త్డే బాయ్ నేమ్ వచ్చేసి అభిరామ్. సో దానికి తగ్గట్టుగానే థీమ్, బ్యాక్గ్రౌండ్, ఈవెంట్ అంతా కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మా పిల్లలు చేయి పైన కూడా హ్యాండ్ పెయింటింగ్స్ అయితే వేయించుకున్నారు. సో పేరుకు తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా డిజైన్ చేశారండి. అభిరామ్ కదా, సో అంతా రాముడి ఇమేజెస్ అంతా పెట్టి నీట్గా ఫంక్షన్ అయితే బ్యాక్గ్రౌండ్ బాగా చేశారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలైతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో కూడా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ఎవరైతే ఈవెంట్కి వచ్చారో ప్రతి ఒక్క పిల్లలు కూడా మ్యాజిక్ షోలో పార్టిసిపేట్ చేశారు, గిఫ్ట్స్ గెలుచుకున్నారు. పిల్లలు గిఫ్ట్స్ వస్తే ఇంకేముందండి, ప్రతి ఒక్కరు కూడా ఖుషి అయిపోతారనమాట. చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. అండ్ ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత మాట్లాడదామన్నాను కదా. సో ప్రతి ఒక్కటి కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. సో మేము బర్త్డే ఈవెంట్కి వెళ్ళాం కదా, అక్కడ మ్యాజిక్ షో స్పెషల్గా అయితే ఆర్గనైజ్ చేశారండి. ఓన్లీ పిల్లలకి మాత్రమే వాళ్ళను తీసుకొని వాళ్ళ ముందర అలా చేయడం అనేది చాలా బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారండి పిల్లలు. ఈవెన్ మన జనరేషన్లో అంటే 90s కిడ్స్ వచ్చేసి ఒక స్టేజ్ ఎక్కాలన్న భయము, గట్టిగా మాట్లాడాలన్న భయము, ఈవెన్ మన బంధువులు తెలిసిన వాళ్ళతో అయినా కూడా కొద్దిగా మాట్లాడాలంటే అంత ఫియర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ఎలా మౌల్డ్ చేస్తే క్లే అలా ఉన్నట్టు పిల్లలు కూడా వాటికి తగ్గట్టుగానే ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయిపోతూ ఉంటారండి. స్టేజ్ ఎక్కుతారా అని అయితే నేను అనుకున్నాను, కానీ తను పిలవంగానే మ్యూజిషియన్ ఎంత బాగా యాక్టివ్గా వెళ్ళి పార్టిసిపేట్ చేశారో మా పిల్లలు. మా చిన్నబ్బాయికి అయితే చాలా అంటే చాలా సిగ్గండి, కొత్త వాళ్ళతో అసలు మాట్లాడు. ఈవెన్ తెలిసిన వాళ్ళైనా, ఈవెన్ మా ఇంట్లో వాళ్ళైనా కూడా ఫోన్లో మాట్లాడాలంటే అంత షై. అలాంటి వాడు స్టేజ్ ఎక్కి అతను ఎలా చెప్తే అలాగా తల ఊపమంటే తల ఊపాడు, చెయ్యి ఊపమంటే చెయ్యి ఊపాడు, ప్రతి ఒక్కటి చేశాడనమాట ఈ అబ్బాయి, మా చిన్న అబ్బాయి. సో ఇది ఒక స్వీట్ మెమరీలాగా గుర్తుండిపోవాలని అయితే నేను యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇదంతా కూడా మ్యాజిక్ షో గురించే ఉంటుంది. వీడియో అంతా కూడా పిల్లలు ఎలా ఎంటర్టైన్ అయ్యారు, మా పిల్లలు ఎలా చేశారు అనే దాని గురించే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే పిల్లలు ప్రతి ఒక్కటి చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏ చూపిస్తే అవే ఇన్స్పైర్ అవుతారండి. ఎలా మౌల్డ్ చేస్తే అలా ఉంటారనమాట పిల్లలు. సో బాగా అయితే ఎంటర్టైన్ అయితే అయ్యారండి. సో ఈ ఈవినింగ్ ఈవెంట్ అనమాట. సో వచ్చిన ప్రతి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారండి. నేను అవన్నీ కూడా వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ ఎందుకు షేర్ చేయడం అనేసి మా పిల్లల వీడియోస్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. చూడండి, ఏం చేయమంటే అది చేశాడు. ఇంట్లో ఫోన్ మాట్లాడరా అంటే అంత సిగ్గు ఫీల్ అయ్యేవాడు, ఏం చేయమంటే అది చేశాడు, మళ్ళీ వాడే నవ్వుకుంటున్నాడు. సో మేమైతే అసలు షాక్లో ఉన్నామండి, నవ్వుకుంటున్నాము ఏంటి మా పిల్లలు అనేసి. ఇక్కడ వచ్చేసి మా పెద్ద అబ్బాయితో చేపిస్తున్నారనమాట. మా పెద్ద అబ్బాయి తీస్తే రావట్లేదు, ఆ అమ్మాయి తీస్తే వస్తుంది. ఆ కర్చీఫ్ ఏదైతే ఉందో ఎలా వస్తుంది మళ్ళీ ఈవినింగ్ అంటే ఫంక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా డిస్కషన్ అండి. అంకుల్ హ్యాండ్ స్లీవ్లో ఉంది, ఇలా గట్టిగా అంటే వస్తుంది, అలా అంటే వస్తుంది అని చెప్పి ఏవేవో చెప్తూ ఉన్నారండి. సో ఓవరాల్గా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ గ్రాండ్గా కార్లో అయితే ఎంట్రీ ఇచ్చాడు బర్త్డే బాయ్, అండ్ కేక్ అయితే కోసారనమాట. ఓకేనా, మీరు అందరూ కూడా విష్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.